తిరుపతిలో ఉచితంగా లీటర్ పెట్రోల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఓసీఎల్ పెట్రోల్ బంక్లోని రాజేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పెట్రోల్ పంపిణీ చేశారు. పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత అనేది నెలకొనింది. ముఖ్యంగా ఏపీలో కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఇప్పుడు ఉన్నటువంటి సమయంలోనే ఉచిత పెట్రోల్ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి తరుణంలో ఉచిత పెట్రోల్ విధానం ఎందుకు ఏ మేరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది కూడా అతను రాజేష్ అన్నతున్నారు. అతను అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ ఈ ఉచిత పెట్రోల్ ఎందుకు దేశవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ ఉంది, అయినా మీరు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు, ఎలా సార్? అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో మనం గత 3 రోజులు కొనసాగుతున్న పెట్రోల్ క్రైసిస్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు మనం ఈ ఉచిత పెట్రోల్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసాం. రొమ్మాల ఫౌండేషన్ తరఫున 2 నుంచి 3 వేల హెల్మెట్లు పంపిణీ చేయడం, వేలాది కిలోల కేక్, 2 టన్నుల కేక్ పంపిణీ చేయడం, రక్తదాన శిబిరాలు అయితేనేమి, పేద మహిళలకు చీరల పంపిణీ, ఆర్థికంగా సహాయం చేయడం, అనేక సేవా కార్యక్రమాలు చేసాం. దానిలో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నాం అనేక సన్నివేశాలు. రోడ్ల మీద నిలబడుకోవడం, మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఫ్యూయల్ కోసం నిలబడుకోవడం, అది బాధాకరమైన విషయం. అది మా గుండెలను కదిలిచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఉన్న నిల్వల మేరకు ప్రతి ఒక్క చుక్క, ప్రతి ఒక్క డ్రాప్ వరకు మేము ఉచితంగానే సప్లై చేస్తాం. ఇంకో బంక్లో కూడా ప్లాన్ చేస్తాం. అక్కడ కూడా ఇండియన్ రీచ్ చేయడం, అక్కడ కూడా మేము ప్రజలకు తెలియవచ్చు, అక్కడ కూడా ఉచితంగా మాకున్న నిల్వల మేరకు ఉచితంగానే సప్లై చేస్తాం. ముఖ్యంగా ఏజెన్సీలకు పెట్రోల్ కూడా అందుబాటులో లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఎలా సాధ్యం అవుతుంది? మాకు ఇండియన్ పెట్టుకున్నాం, అది ఇండియన్ రీచ్ అయింది. ఇంకా కూడా మాకు ఆన్ ద వే వస్తుంది. దాంట్లో మాకు ఇండియన్ ఆయిల్ కానీ మాకు నాయరా కానీ సప్లై చేస్తాం. మాకున్న నిల్వల మేరకు మేము ఉచితంగానే సప్లై చేస్తాం. ఈ కాన్సెప్ట్ ఈ రోజు కన్నా ఎన్ని రోజులు కొనసాగుతుంది? మాకున్న నిల్వల్లో బట్టి ప్లస్ ఈ క్రైసిస్ తగ్గే వరకు మా వంతు సాయం మేము ముందుంటుంది నడిపిస్తాం. ఇది ప్రధానంగా అంటే ఫ్రీ పెట్రోల్ విధానంతో ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ అయితే కల్పిస్తూ వస్తున్నారు. మనం చూడొచ్చు, మహిళలకు కూడా సపరేట్గా కౌంటర్ ఏర్పాటు చేశారు. మహిళలకి ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి మహిళల కోసమని ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వారికైతే పెట్రోల్ పడుతూ ఉన్నారు. అంటే ఒక వాహనానికి, ఒక ద్విచక్ర వాహనానికి 1 లీటర్ మాత్రమే పరిమితం చేస్తూ వస్తున్నారు. అలాగే అదే కాకుండా ప్రతి తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి వాహనదారులు ఎవరైనా కూడా సరే 1 లీటర్ పెట్రోల్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క వాహనానికి 1 లీటర్ కూడా పరిమితం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి విధానాన్ని ఇవాళ కొనసాగిస్తూ రావడంతోనే ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ అయితే కలిగింది. ముఖ్యంగా ఇలాంటి క్రైసిస్లో ఉచిత పెట్రోల్ విధానం అనేది కూడా హర్షదాయకంగా ఉంది. ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ వస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తుందని చెప్పి కూడా పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి రూరల్ నుంచి.